శ్రీ బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు గారి సాహిత్య వ్యాసాలు 32వ చివరి భాగం. చివరి రచయిత, చివరి శాస్త్రవేత్త, తత్వవేత్త ఆల్డస్ హక్స్లీ. చిన్నతనంలో ఒకరు మనిషికి ఇష్టలయ్యారంటే అందుకు కారణం వాళ్ళు మన కంటికి బాగుండటమే అంటే నాతో ఎందరు ఏకీభవిస్తారో చెప్పలేనంటాడు బుచ్చిబాబు. మనం అభిమానించిన ఆ వ్యక్తి గొప్ప తత్వజ్ఞుడుగానో, గాయకుడుగానో, రాజకీయవేత్తగానో పేరు పొంది ఉండదు. ఈ కారణం వల్లనే మనకు ఆ వ్యక్తి అంటే అభిమానం ఏర్పడిందని తర్వాత సమర్థించుకున్న నిజానికి మనకి ఆ వ్యక్తి మొదట్లో అంత ఇష్టం ఏర్పడటానికి కారణం ఆ వ్యక్తి మన చూపుని ఆకర్షించటమే అనిపిస్తుంది. రవీంద్ర, స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, ఇంగ్లీషు వాళ్ళలో మిల్టన్, షెల్లీ, బైరన్ ఇలాంటి వ్యక్తులలో కొందరుగా ఉదాహరించదు. ఆల్డస్ హక్స్లీ చిన్నప్పటి ఫోటో చూడగానే నాకు ఆయన మీద అభిమానం ఏర్పడింది. 1938లో కళాశాల విద్యార్థిగా ఉంటున్నా. అంతకుముందు హక్స్లీ గురించి నాకేం తెలియదు. పెంగ్విన్ వాడు ప్రచురించిన హక్స్లీ నవల పేరు క్రోమ్ ఎల్లో. ఆ నవల వ్రాసినప్పుడు ఆయన వయస్సు 27. ఫోటోలో ఆయన వయస్సు కూడా అంతే ఉంటుంది. పల్చటి కోలముఖం, పొడుగాటి నాజూకు ముక్కు, తీర్చిదిద్దిన నోరు, నుదురు, వంకెలు తిరిగి ఎగదువ్విన క్రాది, నల్ల రంగు ఫ్రేములో కళ్ళజోడు, మెడ కొంచెం వంచిన భంగిమ, తెలివైన చురుకైన మొహం విజ్ఞానాన్ని, సంస్కారాన్ని సూచిస్తుంది. ఈ ఫోటోలో మొహం బాగుంది కనుకని ఆ పుస్తకాన్ని చదివారు. ఆ నవల పూర్తిగా అర్థమైనట్లు కానీ, రుచించినట్లు కానీ జ్ఞాపకలే. అందులో కొన్ని భాగాలు చక్కిలిగింత పెట్టి కవిత్వం నర్తించినట్లు జ్ఞాపకం. నాగరీకుల పోకడలను ఆక్షేపించే భాగాలెన్నో ఉంటాయి. అందులో చమత్కారం, హేళన ధోరణి శృతిలా మోగుతూ, కానీ హేళన హాస్యం వైతిని సాహిత్యంలో హర్షించే స్థితి నాలుగు ఆనాడెప్పుడు ఏర్పడ. ఈ రెంటిని నిత్య జీవితంలో ఎరుగుదును. అప్పటికి టాగోర్, హార్దీ నవలలు మాత్రమే చదివా. శృంగారం, భగ్న హృదయాలు, తెగిన తీగలు, విధి దౌర్జన్యం, కన్నీరు వీటితో నిండిన నవలలు. అంచేత విఫలమైన ప్రేమ, దాని నుండి జనించిన బాధని చిత్రించేదే మంచి నవల అన్న అభిప్రాయం అప్పట్లో నిలిచిపోయి. ఆ రోజుల్లోనే పీజీ వుడ్ హౌస్ దిక్కుల్లో ఉన్న చక్కని చొక్కు, ఏ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అన్న నవల నాకు పేరు చూసుకొని చదువుతూ అదంతా భగ్న హృదయం చిత్రంగా ఊహించుకొని కన్నీరు కార్చడానికి సిద్ధపడి. నిజానికి అది హాస్యపూరితమైన నవల, కానీ హాస్యాన్ని సాహిత్యం ద్వారా స్వీకరించే స్థితి ఆనాడు నాలో ఏర్పడలేదు. ఫోటోలో హక్స్లీ నన్ను దగా చేసినట్టు భావించాను. హక్స్లీ మొదటి నవల క్రోమెల్లో, చివరిది ఐలాండ్ 1962లో చదివి. పరదేశీయుల పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఒక ప్రాక్ దేశం ఎలా అభివృద్ధి చెందుతోంది చూసి పాశ్చాత్యులు ఆదర్శ సమాజం నుండి నేర్చుకోవాల్సిన హక్స్లీ 25వ ఏట వ్రాసిన ఈ నవలలు చిత్రితమై ఆయన శక్తులు వార్ధక్యంలో సన్నగిల్ల, పరిశీలనా శక్తి, ఆశయాల విమర్శ, గంభీరమైన భావాలు నిర్మోహమాటంగా, స్ఫుటంగా, తేలిగ్గా వితర్కించటం, సున్నితమైన హాస్యం, పైకి పెద్ద కబుర్లు చెప్పి ప్రవర్తనలు వితర్కించడం, అలాగే కనపరచని వ్యక్తులను, నిజాయితీ కనపరచని వ్యక్తులను వ్యంగ్యంగా కేళన చెయ్యడం, అసాధ్యమైన ఆదర్శాల గాలి బుడగకి కంతబెట్టడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్న తృష్ణ ఈ రెండు నవల్లో మిగతా నవల్లోకి మళ్ళీ సమంగా కనపడు. మిగతా నవల్లో క్రోమ్ ఎల్లోనే ఎక్కువ కనపడు.
కనుక అందులోంచి కొన్ని వాక్యాలు చెప్తానంటున్నాడు బుచ్చిబాబు. మనం అనుభవించే ప్రతి దానికి ఆదర్శంతో కూడుకున్న కారణాలు వెతక. ఏదో కథ అల్లి దాని సత్యంతో మంచితో ముడెట్టిదే అది సౌందర్యాన్ని ఆస్వాదించదు. అరాజకమైన మహాగందరగోళంతో నిండిన జీవితంలో ఒక క్రమాన్ని వెదికి చూపిన ప్రక్రియను కళగా స్వీకరిస్తుంది. తెలుగు చేసిన అగ్ని వాక్యాలని చటుక్కున భావం అర్థమవ్వాలన్న ఉద్దేశంతో చేసిన స్వేచ్ఛానువాదాలు మాత్రమే మక్కీ కొన్ని తర్జుమా కాదని గుర్తించుకోవాలంటున్నాడు బుచ్చిబాబు. త్రాగుడు, సెక్సు, ప్రేమ వీటిలో ఆనందం ఉన్న ఆనందాన్ని అనంతంలో ఐక్యం అవ్వటానికి సిద్ధాంతీకరిస్తాం. శక్తి స్వరూపిణి స్త్రీ ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి. నిలబెట్టి ఆలోచించేటు చేసే ఇలాంటి చర్చలు చాలా ఉన్నాయి ఆ నవల. కానీ పాఠకుడు నవలలో కోరేవి ఆలోచన, తర్కం కాదు. ఆలోచనతో నిమిత్తం లేని ఉద్రేకపూరితమైన ఒక మానసిక స్థితి కోరతాడు పాఠకు. తన్ను తాను మర్చిపోయి నవలాకారుడు చిత్రించిన వింత జగత్తులో ఉద్రేకంతో లీనమైపో. అందుకు కథా సన్నివేశాలు, పాత్రలు, అంతరంగాలు తోడ్పడి. కానీ హక్స్లీ నవల్లో అవి అంత ప్రధానమైన పాత్రలు ప్రతిపాదించిన జీవితపు విలువల్ని పరామర్శించడం తప్ప అందరి పాత్రలకు వేరే పనున్నట్టు కనపడు. హక్స్లీలో స్త్రీత్వం, పురుషత్వం వీడిపోయి వేర్వేరు పాత్రలుగా అవతరించి జీవితంలో సమాధానం కూర్చుకునే ఉద్దేశంతో ఈ విమర్శలు తాత్విక చింతనలు కొనసాగిస్తున్నాయా అనిపిస్తుంది. ఆ పాత్రలకి మెదడే కానీ హృదయం ఉన్నట్టు కనబడి అంత మాత్రం చేత ఆ నవల్లో ప్రేమ ఘట్టాలు లేవనుకోకూడదు. అందులోనూ నాయకులు వారు ప్రేమించుకుంటారు. కానీ ప్రేమించుకోవాలి కనుక ప్రేమించుకుంటున్నా అన్న జిజ్ఞాసతో ఆ పని పూనుకున్నట్టని. ఇందులో నాయకుడు డెన్నిస్ ప్రేయసితో అతని సంభాషణ కొనసాగించిన విధానం. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ముఖం పక్కకు తిప్పేసింది. ఆ వంగిని మెదను ముద్దు పెట్టు. వద్దు అందామె. మన స్నేహం పోదు అన్నాడు హేళనగా. అవును, అది మనం చేయకూడని పని. ఆమె చెప్పింది నిజమేమో అనిపి. ఆమె తనని ప్రియుడిగా అంగీకరించలేదు. అతను చిన్నవాళ్ళన మరి కాకపోతే ఎలా వర్ణించాలి? మనం ఈ పని ఎందుకు చెయ్యకూడదు అన్నాడు. ఇప్పుడొద్దు మరొకసారి. ఇప్పుడు నా పాదం నిప్పెడుతోంది. వెళ్ళి వేడి నీళ్లతో కాపు కాసుకోవాలి. అస్వస్థ శరీరంలో ఒక అవయవాన్ని ఏదో పేచీ వచ్చిందనే అతని నోరు మూతపడింది. ఆమెను లేవది. నిన్ను మోసుకెళ్తా అన్నాడు. అట్లాంటివి సినిమాలో నాయకుడు అలాగే చేస్తా. నన్ను మొయ్యగనంటూ ఎత్తుకుని అబ్బో ఎంత బరువు! 5-6 అడుగులేసి ఆమె ఒక మాటలా పడేసి. నీ వల్ల కాదన్నాగా అమాయకుడవని అతను చిన్నబుచ్చుకుని. ఆమె అతని చేతుల్లో పసిదానిలాగు అతని చేతి పట్టు వదలి నేల మీదికి దిగగాని ఆమె తన ఆధిక్యతను ప్రకటించి దూరమైందిగా, అందరాని దానిగా కనపడసాగింది. ఎత్తుకు మోసుకెళ్ళటం లాంటి విన్యాస ఫీట్లకు తనెందుకు పూనుకోవడం? ఈ విధంగా ఆదర్శ తత్వ దృష్ట్యా ప్రేమని శిఖరానికి తీసుకువెళ్తూ శిఖరం చేరకముందే లోయలో గెంటేసి తాత్కాలికమైన ఒక భౌతిక ప్రయోజనంతో పాఠకుడి స్థూల జగత్తులో ఒక గదిలో పడేసి తలుపు గడియ వేసే తంతు హక్స్లీ నవలన్నింటిలో జరుగుతూ ఉంది. ఐలెస్ ఇన్ గాజా అనే నవల్లో ప్రియులు ఒక ఇంటి కప్పు పైన కలుసుకొని హృదయాలు వెళ్ళబోసుకొని ప్రమాణాలు చేసుకుంటూ పై వెళ్ళే ఒక విమానంలోంచి జారిపడిన కుక్క పిల్ల వారి మీద పడి ఆ శృంగారమయ వాతావరణాన్ని కలుషితం చేసిన ఘట్టం. ప్రేమని గురించి పుస్తకాలు చదవకపోతే చాలామంది జీవితాల్లో ప్రేమించడం అనేది ఉండదన్నారెవరు. పుస్తకాలు, ఉపన్యాసాలు, వ్యక్తుల ఊహలు మాత్రం మసలుతో ఉన్న ఆదర్శ ప్రేమతత్వాన్ని పరామర్శించి
సురకనజేయుట హగ్సిలీ నవల ద్వారా సాధించిన లక్షణాలను ప్రధానమై ధనం, తీరిక, ఆరోగ్యం ఈ మూడు లభ్యమైన వాళ్ళకి ఆదర్శ ప్రేమ సాధ్యమని, చాలామందికి ఈ మూడు ఉండవు కనుక ఆదర్శ ప్రేమని ఊహించుకొని కళ ద్వారా దాని రుచి చూసి తృప్తిపడి కృత్రిమ పరిస్థితి ఏర్పడి ఈనాటి నాగరిక సమాజం సెక్స్ వీరి మెదడులో మాత్రం ఉంటుంది. అదే ఆదర్శ ప్రేమ అనుకోవడం ఆత్మవంచన. ఆదర్శ ప్రేమ ఈనాటి సమాజంలో వ్యభిచారంగా అంతమొందక తప్పదేమో. అట్లా అయి ఉండి కూడా ఆదర్శ ప్రేమంటే ఏమిటో తెలియని ప్రతివాడు వ్యభిచారాన్ని ఖండించడం ఎందుకు? అది కాక శరీరంతో నిమిత్తం లేని ప్రేమ ఎక్కడో ఉందనుకో దానికోసం ఎగురుతూ పడి మోకాళ్ళు గాయపరుచుకోవడం ఎందుకు? మానవుడు నిత్య జీవితంలో కనపరచలేని నైతిక విలువ సామాన్యులకు సాధ్యమని ప్రేమతత్వం ఆధునికులు పాటించకపోతే మానవుడు సుఖపడతాడన్న అభిప్రాయం రుజువు చెయ్యటం కోసం ఒక కథ పాత్రలను కూరుస్తాడు హగ్సిలీ. పెద్దలు ప్రతిపాదించిన నైతిక విలువని వైజ్ఞానిక దృష్ట్యా సమాజ వికాసం దృష్టి చమత్కారంగా, విపులంగా, సోదాహరణంగా అధిక్షేపించిన నవల కురూమ్ ఎల్లో. ఇప్పటికింకా రవీంద్రుడి గోరా ఈయన చదవలేదు బాపు బుజ్జిపాపు. జీవితపు విలువల ద్వారా వ్యంగ్యంగా పరామర్శించడం అది వరలో నాకు తెలియదు. అందుకనే ఆ నవల ఆనాడు నాకు రుచించదు. సమాజపు పునాదుల పరిశీలన నవలలో ప్రధాన లక్ష్యంగా స్వీకరించే సాహితీ ప్రయోజనాన్ని హగ్సిలీ మొదటి నవల కురూమ్ ఎల్లోలో సాధించింది అనవచ్చు. అంతకుముందు నాటక రంగంలో ఈ ప్రయోజనాన్ని సాధించిన పాశ్చాత్య రచయిత బెర్నార్డ్ షా. ఎవడు ఎవత్తిని పెళ్లి చేసుకుంటే ఎవడికి కావాలి అది తెలుసుకోవటం కోసం టిక్కెట్లు కొని నాటకం హాల్లో 3 గంటలు కూర్చోవాలా అని వాదించి తన నాటకానికి శృంగారం కాక సమాజ స్థితిగతులు పరిశీలనగా వస్తువుగా స్వీకరించి విజయాన్ని సాధించాడు షా. వ్యభిచారం, వేశ్యావృత్తి, ప్రేమ, పెళ్లి, విడాకులు వీటి వెనక ఉన్న ఆర్థిక చారిత్రక స్థితిగతులను గురించి సుదీర్ఘమైన చర్చలతో నిండి ఉంటాయి షా నాటక. ఈ పద్ధతికి పునాదులు వేసింది ఇబ్సన్. భావాలతో నిండిన నాటకాన్ని ప్రచారంలోకి తెచ్చినవాడు షా. ఈ రకం నాటకాన్ని ఆకర్షంగా చేసింది కేవలం భావాల చర్చ అనుకోవద్దు. ఆ నాటకాల్లో షా నాటకీయత ప్రతిభావన. ఆ ప్రతిభ లోపించిన భావాలెంత గొప్పవైనా నాటకం చప్పగా తయారు. భావాలతో కూడుకొన్న నవల ప్రచారం తెచ్చింది హగ్సిలీ అనొచ్చు. షా రహదారి సిద్ధం చేశాడు. మైలురాళ్లు వేస్తూ వచ్చిన రచయిత హగ్సిలీ. ఏ ఊరో సూచించే సైన్ బోర్డు వేస్తూ వచ్చింది హెచ్జి వెల్స్. కనుకనే తన 20వ ఏట వ్రాసిన ఈ నవల ఆంగ్ల సాహితీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడు హగ్సిలీ. నవల ఎక్కువ మంది చదువుతారు కనుక నవల ద్వారా భావాలు కూడా ప్రచారం బాగా అయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పెద్దలు ప్రతిపాదించిన సూత్రాల పట్ల, చేసిన నిర్వచనాల పట్ల ప్రజల విశ్వాసం సడదు. తాము మోసపోయినట్లు భావించారు. వాటిని మనం ఎందుకు పాటించాలి అని ప్రశ్న వేశారు. అక్కడి ప్రజ ఆ సమయంలో హగ్సిలీ నవల వాళ్ళని ఆకర్షించడంలో తాత్పర్యం లేదు. ఇంచుమించు హగ్సిలీ చర్చించిన విషయాన్ని బెర్ట్రాండ్ రసెల్ కూడా అనేక వ్యాసాల ద్వారా చర్చించి ప్రచారంలోకి తెచ్చి. కానీ రసెల్ తత్వజ్ఞుడు, నవలాకారుడు కాడు. నవల ద్వారా ప్రజాబాహుళ్యానికి తేలిగ్గా భావాలు అందచెయ్యచ్చన్న నమ్మకంతో జార్జ్ ఆర్వెల్ హగ్సిలీ నవలా రచనకి పూనుకొని కృతకృత్యులే. 1923లో
హక్స్లీ రెండవ నవల యాంటిక్హే అనేది వెలువడి 28లో పాయింట్ కౌంటర్ అనేటువంటి పాయింట్ కౌంటర్ పాయింట్ వెలువడి 32లో బ్రేవ్ న్యూ వరల్డ్ అన్న నవలతో యూరప్ సాహితీ రంగం హక్స్లీ ప్రముఖ రచయితగా ఖ్యాతి పొంది 1932 నాటి అంతర్జాతీయ రచయితగా స్థిరపడిపోయాడు. హక్స్లీ ఏ కొత్త గ్రంథం వెలువడిన అందులో హక్స్లీ భావాలు పేర్కొనటము, ఖండించటము, ఆమోదించడము జరిగి ఉండాల్సిందే. ఈ ఉపన్యాసాలతో ఆయన భావాలని, విమర్శలని వితర్కించి తీరాల్సిందే. ఆ భావాలే ఆధునిక తత్వాన్ని ప్రాతిపదికగా పేర్కొనవచ్చు. 1930లో ఇంగ్లండ్లో మత గురువులు కొందరు మత ప్రచారానికి అంతరాయాలు ఏమిటో పరిశీలించే నిమిత్తం జరిపిన గోష్ఠి సారాంశం ప్రకటించారు. అందులో ఒక చోట ఇలా ఉంది: పలుకుబడి గల కొందరు ప్రఖ్యాత రచయిత స్త్రీ పురుష సంబంధాన్ని గురించి ప్రచారం చేస్తున్న భావాలు క్రైస్తవ మత సూత్రాలకు విరుద్ధాలుగా ఉన్నందుకు చింతిస్తారు అని ఈ వాక్యంపై వ్యాఖ్యానిస్తూ ఎలియట్ చెప్పింది చూస్తే హక్స్లీ ప్రతిష్ట ఎంతటితో తెలిసొస్తుంది. కొందరు దాని అప్రతిష్ట, నొటోరిటీ అని అన్నారు కూడా. ఈ మత గురువులు ప్రఖ్యాత రచయితలుగా పరిగణిస్తున్న వ్యక్తులెవరు? డిహెచ్ లారెన్స్, జేమ్స్ జాయిస్ల. వీరికి ఇంగ్లండ్లో అధికార రీత్యా పలుకుబడి లేదు. లేక బెర్ట్రాండ్ రసెల్, ఆల్డస్ హక్స్లీల. అలాగైతే వీరు భయపడక జీవిత శక్తి ఒకటి ఉంటుందంటూ ఒక చక్కని తత్వాన్ని ప్రచారంలోకి తెస్తూ ఉన్న ఈ ఇద్దరి అభిప్రాయాలని నేటి యువకులు స్వీకరిస్తారనుకోవక్కల. హక్స్లీ భావాలు రసెల్ భావాలు ఒకే రకం కలవి కావనుకోండి. ఏ తత్వము లేకుండా ఈ ప్రపంచం ఎంత అధోగతిలో ఉందో నిరూపించటం మినహా హక్స్లీలో నాకు ఏ తత్వం కనపడదు అని ఎలియట్ వ్యాఖ్యానం. సంప్రదాయ విరుద్ధమైన వైజ్ఞానిక తత్వం అనే భవనం, దాని మీద ఎగరేసిన ఆధునిక తత్వం అనే జెండా ఆనాటి యువకులను ఎంతగా ఆకర్షించిందో తెలుసు. ఈ వ్యాఖ్యల పట్ల ఈ తత్వసారం ఏమిటి? పొడి మాటలతో చెప్తానంటున్నాడు బుచ్చిబాబు. మతాలు బోధించే సూత్రాల యథార్థమైనవిగా రుజువు చేసే ప్రక్రియలు లేనందుకు మనం ఏ మతాన్ని స్వీకరించక్కర్లా. అన్నిటిలో కొంత మంచిని తీసుకొని ప్రవర్తనలో ఆ మంచిని చూపెడదాం. వైజ్ఞానిక దృష్ట్యా ఆధారం లేనివన్నీ మనం నమ్మద్దు, స్వీకరించద్దు. స్వేచ్ఛకు, ఆనందనానికి అంతరాయాలుగా ఉంటున్న ప్రాచీన తత్వాన్ని తోసిపుచ్చి మంచి చెడ్డల ఫలితాలకి పరమాత్మ బాధ్యుడుగా సమాజాన్ని నిర్మించుకున్న మానవుడే బాధ్యుడు. అసలు పరమాత్మ ఉన్నాడనుకున్న ఈ లోకం పోకడిని ఆరికట్టే శక్తి, శాసించే శక్తి దైవానికి లేదు, మానవుడికే ఉంది. పైకి చెప్పే నీతొకటి, అనుసరించే నీతొకటి. ఇట్లాంటి దగా చేసే ప్రతి నీతి మనకసలక్కర్లా. మానవుడికి ఆనందాన్నిచ్చేవి, మానవుడికి సాధ్యమయ్యేవి ప్రకృతి సిద్ధంగా సంక్రమించిన శారీరక అవయవాలు దేన్ని మరుగుపరచకుండా, విసర్జించకుండా అన్నిటికీ పని కల్పించి వికసింపచేసే నైతిక స్థితులను తటస్థింపచేసి అనుభవించగలగా ఆ ఆధునిక తత్వం నీడలు హక్స్లీ మొదటి నవలలో కూడా కనిపిస్తాయి. ఇందులో వాక్యాధ్వని: నాగరీకుల వెనక ఘోరాలు, హత్యాకాండలు జరుగుతాయి. ఈ క్షణంలో ట్రాన్స్ ఐలాండ్ కలవరపెడుతున్న సైలీసియన్లు పోల్స్ని హింసిస్తున్నారు. ఫ్యాసిస్టులు ప్రజల్ని హత్య చేస్తున్నారు. నేను వీటినన్నిటినీ తీసుకుంటా, స్వీకరిస్తా. దేనికి ఆశ్చర్యపడనంటాడు నవలలో ఒక పాత్ర.
ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఒకే మానవ కుటుంబానికి చెందిన వాళ్ళని, యుద్ధాలు ఉండకూడదని, ప్రాంతీయ జాతీయ అభిమాన స్థాని విశ్వమానవ సౌభ్రాతృత్వం పట్ల అభిమానం ఏర్పడాలని, విజ్ఞాన శాస్త్రం పరిశోధించి యథార్థాన్ని రుజువు చేస్తే తప్ప ఏ మత సూత్రాన్ని సత్యాన్ని విశ్వసించనక్కర్లేదని మొదలైన ఈ భావాలు ఇప్పుడు కొంత పాతవిగా కనపడినా 1920, 40 మధ్య అధునాతనమైనవిగా పరిగణించబడి పూర్వాచార పరాయణుల విమర్శకు గురై మరింత ఎక్కువ ప్రచారం పొందాయి. ఈ భావాలకు ఇంగ్లండులో కంటే యూరప్లో ఎక్కువ ఆదరణ లభించింది. ఇందుకు రసెల్ వ్యాసాలు, హక్స్లీ, జార్జ్ ఆర్వెల్ నవలు తోడ్పడ్డాయనొచ్చు. ఈ ప్రచారం విజయవంతంగా కొనసాగి ఫలితాన్ని సాధించింది కనుకని సాహితీ ఖండాలుగా వీధి నవలలు ప్రాముఖ్యం సన్నగిలింది అనొచ్చేమో కూడా అన్నాడు బుచ్చిబాబు. హక్స్లీ నవలలని నిజానికి వ్యాసాలే, కొద్ది మార్పులు చేస్తే నవల వ్యాస సంపుటంగా మార్పు. ఇది వరలో నవలలు చదవటంలో మనం పొందిన అనుభూతిని ఈ నాలో ఇందలి వస్తువు మెదడికి మేత, తాత్విక చింతన పట్ల, వైజ్ఞానిక విమర్శన పట్ల అభిరుచి పెంపొందిస్తాయి. హక్స్లీ 1894లో పుట్టాడు. అన్నగారు జూలియస్ హక్స్లీ ప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు. 46 నుండి 48 వరకు యునెస్కో సంస్థ డైరెక్టర్ జనరల్గా పనిచేసి హక్స్లీ ఈథస్ ఆక్స్ఫర్డ్ అనే కళాశాలలో విద్య పూర్తి చేసి వైద్యం చదివారు. కానీ కంటి జబ్బు వల్ల ప్రాక్టీస్ చేయాలి. 1919లో మ్యారియోనైస్ అనే బెల్జియం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆధినేయం పత్రికలో పనిచేశారు. మరికొంతకాలం నాటకాల విమర్శకుడుగా ఉన్నాడు. 23 నుంచి 30 వరకు 7 ఏళ్ళు ఇటలీలో ఉన్నాడు. 47 నుంచి కాలిఫోర్నియాలో ఉండిపోయాడు. 1968 నవంబరులో క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయాడు. 1945లో కాలేజీలో పనిచేస్తుండగా హక్స్లీ నవల బ్రేవ్ న్యూ వరల్డ్ చదివారు బుచ్చిబాబు. ఆయన రచనలన్నింటిలో ఉత్తమమైందిగా ప్రసిద్ధి చెందిన నవల అనేక భాషల్లో అనువాదం పడి. ఈ విధంగా చూస్తే ఈ నవల కాదు, విజ్ఞాన శాస్త్రం సాధించిన ఫలితాలు పాలకులు వినియోగించుకొని తమ ఆదేశం ప్రకారం అవతరింపచేసిన ఒక కృత్రిమ సమాజ చిత్రం. ఈ గ్రంథంలో ప్రధాన అంశం రష్యన్ శాస్త్రజ్ఞుడు పావులోవ్, అమెరికా శాస్త్రజ్ఞుడు డాక్టర్ వాట్సన్ కొన్ని పరిశోధన చేసి వాటి ఫలితాలను మానసిక శాస్త్రానికి అన్వయించి ప్రచారం చేసి శరీరానికి లొంగక స్వేచ్ఛగా పనిచేసే మనస్సు అంటూ ఒకటి ఉంది, ఆత్మ అంటూ వేరే లేదు. మెదడులో ఉన్న జిజ్ఞాసారహితమైన అధోలోకం శారీరకమైన అవసరాల దృష్ట్యా శరీరంతో నిమిత్తం లేక మరో జన్మ నుంచి వచ్చి మరో జన్మకు తరలిపోయే అసాధారణ శక్తి ఆత్మ సమాజం నేర్పిన నియమాలను అతిక్రమించకుండా శరీరాన్ని కాపాడే అంతరాత్మ కూడా శరీరానికి ఈ రెండు బానిసే. ఇవి వీరు ప్రచారం చేసిన కొన్ని మానసిక శాస్త్ర సూత్రం. పసిబిడ్డను ఈ సూత్రాలను అనుసరించి శిక్షణలో పెడితే మనం ఎలాంటి మనిషి కావాలని కోరుతామో యుజెనిక్స్ అంటనే అలాంటి మనిషిగా తయారు చేయచ్చు. పసిబిడ్డకు ఆహారం ఇచ్చే ముందు పెద్ద చప్పుడు చెయ్యి. ఆ చప్పుడికి ఆహారానికి ఆ బిడ్డ మెదడుతో సమన్వయం కుదురుతుంది. చప్పుడైనప్పుడల్లా ఆహారం కోసం గోలపెట్టు. అలాగే ఈ ఆహారాన్ని మనం ఆశించిన మరో పరికరాన్ని బిడ్డ మెదడుతో ఒక లంకె ఏర్పడు. అలాగే పుష్పాలు, బొగ్గులు, తుపాకులు, పుస్తకాలు వీటికి ఆహారానికి ముడిపెట్టి బిడ్డ ఎదిగా వాటినే అభిమానిస్తారు.
ఉదాహరణ బుగ్గు తుపాకీలకు ఆకారం లంకె ఏర్పరిస్తే అతడు సైనికుడు. పుస్తకాలు పుష్పాలు వీటితో ముడిపడితే చిత్రకారుడవుతాడు. ఈ విధంగా చిన్నతనంలో తర్ఫీదిచ్చి మనం కోరిన మనిషిని కృత్రిమంగా కర్మాగారంలో సృష్టించవచ్చు. బ్రేవ్ న్యూ వరల్డ్ అనే నవల్లో ఇలా కృత్రిమంగా పరిశోధనాలయంలో తయారైన వ్యక్తుల సమాజం స్వరూపం చిత్రితమై అందులో టెస్ట్ ట్యూబుల ద్వారా పిల్లలు సృష్టింపబడు. వారి ఆలోచనలు అభిరుచులు పాలకులు ఆదేశించినవిగా రూపొందుతాయి. అందరివి ఒకే రకం ఆలోచన అభిరుచులు, ఎక్కడ వైవిధ్యం ఉండదు. వ్యక్తిత్వం ప్రకర్ష ద్వారా సంక్రమించే తికమకలు, రహస్యమైన ఊహలు, మానసిక సంఘర్షణ ఇవేవి వాళ్ళు ఉండవు. ఇంద్రియ సౌఖ్యం కోసం కావాల్సినప్పుడల్లా సోమా బిళ్ళలు వేసుకుంటాం. కులాసాకా గడపాలంటే ఫీలీస్ గుచ్చుకొని తీసుకుంటాం. సెక్స్ ప్రకర్షణ తాత్కాలికం. సెక్స్ ప్రకర్ష తాత్కాలికం, శాశ్వత బంధం కాదు. పరిశోధనాలయం ఏదో పొరపాటు జరిగిన ఫలితంగా ఒక వ్యక్తి స్త్రీ నుండి శాశ్వత స్నేహం వాసిస్తే అతన్ని పరాయి వాణ్ణిగా విడేస్తా, హింసిస్తా, దూషిస్తా, వీలైతే మరమ్మత్తు చేస్తా. ఎవ్వరూ దిగులుగా ఉండకూడదు. రహస్యమైన ఆలోచన సాగించకూడదు. తాత్కాలిక అవసరానికి తప్ప స్నేహభావం ప్రేమ చూపించకూడదు. ప్రమాణం చెయ్యాల్సి వస్తే ఓ దైవమా అనడానికి బట్టి ఓ ఫోర్డ్ అంటారు. ఈ సమాజంలో వ్యక్తులు ఫోర్డ్ ధనిక వర్గానికి చెందిన పాలకులలో ముఖ్యుడన్న మాట. అతడి దైవం. ఈ కృత్రిమ వర్గానికి చెందిన పాలకులలో ముఖ్యుడు. అతడి దైవం. అలాగే మనం ఎరుగున్న సమాజంలో మనిషి ఒకడు ప్రవేశిస్తాడు. అక్కడి వాళ్ళు అతన్ని అడవి మనిషిగా వ్యవహరించి వింతగా చూస్తారు. అతని అలవాటు, అభిరుచి, అభిప్రాయాలు, ఆదర్శాలు వాళ్ళ సమాజాన్ని తారుమారు చేస్తాయి. ఈ విధంగా చమత్కారమైన సన్నివేశాలతో, హాస్య ధోరణితో, బుద్ధిగ్రాహ్యమైన వినోదాన్ని కలిగించి గొప్ప గ్రంథమే. విజ్ఞాన శాస్త్రం సమకూర్చిన ఆయుధాలను వినియోగించి ఒక కృత్రిమ సమాజాన్ని తయారు చేస్తే అది ఎలా విపరీతంగా పరిణమిస్తుంది. హేళనతో విమర్శించడం ఈ నవల సాధించిన ప్రయోజనం. అలాంటి ప్రయోజనాన్ని సాధించిన మరొక గొప్ప నవల జార్జ్ ఆర్వెల్ రచించిన 1984 నవల పేరే 84 నియంత్రణ పాలనలు. విజ్ఞాన శాస్త్ర పునాదులపై లేచిన పోలీస్ సమాజం ఎలా తయారైందో 1984 నవల చిత్రిస్తుంది. బ్రేవ్ న్యూ వరల్డ్ రాసిన 25 ఏళ్లకు ఆ కృత్రిమ సమాజాన్ని మళ్ళా సందర్శిస్తే అది ఎలా మారింది వ్యాఖ్యానిస్తూ హక్స్లీ బ్రేవ్ న్యూ వరల్డ్ థియరీ రీవిజిటెడ్ అనే మరో గ్రంథం రాశారు. బ్రేవ్ న్యూ వరల్డ్ తెలుగులోకి అనువాదించాల్సిన మంచి గ్రంథం, కానీ అందులో విషయాలు పూర్తిగా అర్థం కావాలంటే విజ్ఞాన శాస్త్రం బయట పెట్టిన వాటి గురించి కొంత వ్యాఖ్యానం, టీకా తాత్పర్యం కూడా ఉండాలి. చాలామంది విమర్శకులు హక్స్లీ నవలలంటిలో అన్నింటిలో పాయింట్ కౌంటర్ పాయింట్ ఉత్తమమైందిగా భావిస్తారు. నవలలో మనం ఆశించే అనుభూతి ఇందులోనూ దొరికేదేమో. పాశ్చాత్య భావ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకరించి పరామర్శించి అందులోని లోపాలను ఎత్తి చూపుతుంది ఈ నవల. ఈ రకం పరామర్శలో పేచీ లేదు. రచయిత ఏది మంచిదంటున్నాడు మనకు తెలియదు. అన్నీ బాగా లేవు, సరే, మనం చెయ్యాల్సిందే ఏ విలువల్ని తీసుకోవాలి,
అంటే స్పష్టమైన సమాధానం. ఏకపత్ని వ్రతం మంచిదా అంటే ఈ సమాధానం పాటించగలిగితే మంచిదే, పాటించకపోతే దానికోసం త్యాగం చేసి శరీరాన్ని హింసించడం మంచిది. స్వచ్ఛంద ప్రేమ మంచిదంటారా అగ్ని స్వాములు అని ప్రశ్నిస్తే సమాధానం అనను. ప్రతి సృష్టికి పూనుకొన్న కళాకారులు కొన్ని శక్తుల వాళ్ళకి మనోబలం, దీక్ష, ధ్యానం కావు. బ్రహ్మచర్యం పాటించే వాళ్ళకి కానీ అవి సాధ్యం కావంటారు. తర్వాత బస్తీలు విడిచేసి హాయిగా ప్రకృతి మధ్య మనిషి ఏకాంతంగా నివసించడం మంచిదా అని అడిగితే అగ్ని ఏమంటాడు, మనిషి స్నేహాన్ని కోరతాడు. పైగా అడవుల్లో పురుగు పుట్ర క్రూర జంతువులు ఉంటాయి. ఆకు అలములు తిని నిలబడలేడని సమాధానం. కావాల్సిన పనులటిని యంత్రాల ద్వారా చేయించుకొని బస్తీలో ఉంటే హాయి కదా అని అడిగితే, కానీ యంత్రాల మధ్య జీవితం అసహజం, ఆర్టిఫిషియల్, ప్రకృతి విరుద్ధం. ఈ గందరగోళం నుంచి పారిపోయి ఏకాంతంగా పరమాత్మని సాక్షాత్కారం చేసుకోండి అంటారు. కనుక పరమాత్మని సందర్శించడం అందరికీ సాధ్యమా అంటే మెస్కలిన్ ద్రగ్గును వాడండి. సోమపానం అద్భుతమైన కళాఖండ, సమాధి, సెక్స్ అనుభవం, ధ్యానం ఇవి చవి చూసినవాడు పొందే ఆనందం మెస్కలిన్ అనే పానీయంతో లభ్యమవుతుందంట. ఏ ఒక్క దృక్పథాన్ని ఉద్రేకంతో లొంగిపోకుండా ప్రతిదాన్ని అన్ని కోణాల నుంచి పూర్తిగా పరామర్శించి చూస్తే సహజమైన ఉద్రేకం నీరసించదు. మనిషిలో ఒక ప్రధానమైన అనుభూతి దూరం అవ్వచ్చు. అగ్ని సిద్ధాంతం ప్రకారం అలా అనకూడదు. మరల పాయింట్ కౌంటర్ పాయింట్లో ఈ మాట చూడండి. మన చుట్టూ జరిగే దురంతాలను సహించలేం, మనకు ప్రాప్తించే బాధని సహించలేక వాటి నుండి తప్పించుకొని పారిపోవటానికి కొన్ని పరికరాలు ఉపయోగిస్తాం. త్రాగుడు, కళా పుస్తకాలు, నాట్యం, సినిమాలు, రేడియో ఇలాంటి. సత్యాన్వేషణ కూడా అలాంటి. ఎటొచ్చి కాస్త సంస్కారంతో కూడుకొని ఉండదు. తాగుబోతు కళాకారు, గ్రంథకర్త, నటుడు వెర్రిలో పడి ఆనందం పొందినట్టుగా సత్యాన్వేషి కూడా వెర్రిలో పడి అంతమొందుతారు. నిజాయితీతో శీలంతో ప్రవర్తించటం కంటే సత్యాన్వేషణ సాగించడం తేలిగ్గా మరి జీవించాలి, కానీ దాని నుండి పారిపోకూడదు. అలాగే ఆఫ్టర్ మెనీ ఎ సమ్మర్ అనే నవలలో ఒక పాత్ర ఇలా ప్రశ్నిస్తా, యోగులు ఋషులు చెప్పేవి అర్థం లేని మాటల? దానికి సమాధానం, వాళ్ళకి తెలిసిన విషయాలే చెప్తారు, కానీ వాళ్ళకి తెలిసింది చెప్పుకోతగింది కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అనుభూతి తాను, సాహిత్యం కానీ అనుభవం కాదు. 1930 ముందు హక్స్లీ వ్రాసిన నవలలన్నిటిలో శరీరాన్ని ఆరాధించడం, ఆత్మని త్రోసిపుచ్చటం కనుపడు. విజ్ఞాన శాస్త్రం పట్ల అమితమైన గురి కుదరటమే ఎందుకు కాదు. హక్స్లీ గొప్ప పండితుడు, ప్రపంచంలో చలామణి అవుతున్న తత్వాలన్నీ తెలుసుకున్నవాడు, మహామేధావి. అన్ని శాస్త్రాలు, అన్ని దేశాల చరిత్రలు బాగా చదివాడు. అతడొక విజ్ఞాన సర్వస్వమే. అయినా విజ్ఞాన శాస్త్రం పైననే అతడి నమ్మకం ఎక్కువ. హేతువాదం, మానవతావాదం, బుద్ధిగ్రాహ్యం వీటిపై తన చూపును నిలిపిన శరీరం ప్రధానమైందిగా తోచడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ పరోక్ష జ్ఞానాన్ని అంటే ఇంట్యూషన్, బుద్ధికి జరిగే సంఘర్షణ దోస్ బేరన్ లీవ్స్ అన్న నవలలు బహుశక్తి బేరన్ లీవ్స్ అనేటువంటి నవలు బహుశక్తివంతంగా చెప్పి, అందులో ప్రధాన పాత్ర కార్టన్ ఇలా వాపోతాడు తన ముసలితనాన్ని చివరికి ఆలోచన, అనుభూతి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాలు లేవు. బాధ, మైకం, దూకులు ఉంటాయి.
శరీరంతో పాటు ఆత్మ కూడా నశింపవు. దేవుడు, దయ్యం అనంతం, అంతఃమాయ. శరీరం ఆత్మని పీడించి చంపేస్తే మూలుగుతో చస్తాడు మనిషి అనే జంతువు. 1932 తర్వాత హక్స్లీ పరమార్థ చింతనలో పడి తత్వజ్ఞుడై భౌతిక శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన థర్మోడైనమిక్స్ 2వ సూత్రం, ది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్తో ఐన్స్టీన్ రిలేటివిటీ సిద్ధాంతంతో భావ ప్రపంచంలో సంచలనం పైన విజ్ఞాన శాస్త్రానికి అతీతమై జీవిత రహస్యం ఒకటి ఉందని, దాన్ని తెలుసుకోవటానికి భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యం తప్ప మరో మార్గం లేదని హేతువాదులు కూడా గ్రహించారు. హక్స్లీ వేదాలు, గీత, బౌద్ధతత్వం శ్రద్ధగా చదవటమే కాదు, అవి చెప్పిన వాటిని తన నిత్య జీవితంలో అనుకరించారు. ఆయనలో వచ్చిన ఈ మార్పు 1932 తర్వాత వ్రాసిన నవల్లో, వ్యాసాల్లో కవి. అన్ని తత్వాలలోని సారాంశాన్ని మహాపురుషుల నిర్వచనాలపై వ్యాఖ్యానంతో పెరినియల్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రాసి 1939లో ఆయన వ్రాసిన ఆఫ్టర్ మెనీ ఎ సమ్మర్ అనే నవల్లో ఆయన చెప్పిన పాఠం, అన్నింటికీ అహమనేది శత్రు. ఈ వాక్యాలు చూడండి. ఏమిటి నాగరికత? వస్తువుల సంఖ్య పెరగడం, కొత్త రుచులు, కొత్త పదార్థాలు, కొత్త కోరికలు, వీటిని సంతృప్తిపరిచే ప్రతి వస్తువు బాహ్య జగత్తులోంచి రావాలి. బాహ్య ప్రపంచానికి దాసులం. వాటిపై ఆధారపడకపోతే దాస్యం తొలగుతుంది. రెండుగా విభజింపబడని జిజ్ఞాసలో, బాహ్య జగత్తులో కలిసిపోయే మనస్సులో ఎంతటి ఆనందం ఉంది. నేను చెప్పిన దాన్ని బట్టి హక్స్లీ నవల్లో సాహితీ విలువలు లేవనవద్దు. వాటిల్లో కథాపాత్రలు, సన్నివేశాలు, కాలం, వ్యక్తులు తెచ్చే మార్పులు ఉంటాయి. భావాలతో కుస్తీ పట్టడాలు అంతగా లేని మంచి నవల జీనియస్ అండ్ ది గాడెస్. చమత్కృతి, హేళన, హాస్యమే కాక హక్స్లీ శైలిలో కవితావేశం, ఊహా బలం కూడా ఉంది. అద్భుతమైన సన్నివేశం చిత్రించేయడం, విషాదాన్ని 4వ పరిణామానాన్ని, అనువైన దైన్యాన్ని ప్రస్ఫుటం చెయ్యగల శైలి. ఆ శైలి ఎలాంటిదో ఈ వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ఒక బొట్టు, అందులో కదిలే సూక్ష్మ క్రిములు, వానపాములో 1000వ భాగం లాంటి ఆమె గర్భంలో కదిలి ఎప్పుడో మనిషి అవుతుంది. ఎదిగిన మనిషి ఏడుస్తాడు, నవ్వుతాడు, ప్రేమిస్తాడు, ద్వేషిస్తాడు, ఆలోచిస్తాడు, స్మరిస్తాడు. ఆమె గర్భంలోంచి జిగురు ముద్ద బయటపడి దైవాన్ని సృష్టించి ఆరాధన సాగిస్తుంది. ఒక చిన్న చేప పిల్ల లాంటి ప్రాణి సృష్టికి పూనుకుంటుంది. మంచి చెడ్డల సమరాన్ని, అనువైన యుద్ధరంగాన్ని సృష్టిస్తుంది. ఈ చీకటి గర్భంలో కళ్ళు కనపడక దేవుళ్ళాడి ఆ పసిపులు నక్షత్రాల కేసి చూస్తూ సంగీతం వింటూ కవిత్వం చెబుతుంది. ఒక మనిషి శరీరమై మనస్సు అవుతుంది. తాను సృష్టించుకున్న సమాజం మానవుడు ఎలా ఉన్నాడో చూపించడమే ఆ నవల. బాహ్య జగత్తులో శక్తులలో ఎలా సమాధానం కుదుర్చుకున్నాడు, తన అంతరంగ జగత్తులో జరిగే సంఘర్షణ ఎలా పరిష్కారం చేసుకుని ఈ రెంటిని బాహ్య అంతరంగ జగత్ సమగ్రంగా ప్రదర్శించిన గొప్ప నవల. హక్స్లీ నవలలు బాహ్య జగత్తులోని శక్తులతో సమన్వయం కుదుర్చుకోవడం అద్భుతంగా చిత్రణము. అంతరంగ జగత్తులోని లోతులు, శిఖరాలు, మెలకువలు, సంఘర్షణలు అంతగా కలం. ఆ జగత్తులో ప్రవేశించే శక్తులు హక్స్లీలో లేకపోలా. అవి ఐలెస్ ఇన్ గాజా అనే నవల్లో బాగా కలం. కానీ ఎందుచేతనో ఆ శక్తులను అంతగా ఆయన ఉపయోగించుకున్నట్టు కనపడు. మధ్య ఏదో అడ్డు తగులుతూ తనదో తాను సమాధానం
కుదుర్చుకోవటం కోసం తాపత్రయపడతాడు రచయిత హగ్జలి. నందు నేను తెలుసుకోవటం కోసం రాశా ఈ గ్రంథాలన్నీ చెప్పుకున్నాడు హగ్జలి ఒక గ్రంథ పీఠిక. తన అంతరంగంపై రచయిత దృష్టి కేంద్రీకరించిన బాహ్య జగత్తులో పాత్రలు స్పష్టంగా కనపడకపోవడం అసహజమేం కాదు. ప్రతి నవలలో తీవ్రమైన ఆవేదన కనబడి, అందుకే 1959 అమెరికన్ సాహిత్య అకాడమీ ఆయన ఆర్డర్ ఆఫ్ మెరిట్ సమర్పించి సన్మానం. కానీ స్వయం ప్రకర్షలో ఉత్పన్నమైన ఆవేదన, ఉద్రేకం కళాస్వరూపంలో అవతరించి విమర్శగా మారి అలానే ఉండిపోయాయా? హగ్జలీని అన్ని మంచి నవలలే కానీ గొప్ప నవలలు కావేమో అనుకుంటా అంటాడు బుచ్చివాడు. కథానికి తీవ్రమైన జిజ్ఞాస, శిక్షణ కావాలి. భావాల చర్చకి, స్థితిగతుల వ్యాఖ్యానాలు ఇందులో వీల్లేదు. రచయిత వ్యక్తిత్వ ప్రకర్ష, స్వకీయ పరిశీలనకి దారి అందులో చోట్లేదు. అందుచేతన హగ్జలి చాలా మంచి కథలు వ్రాయగలి. ఆయన తొలి రచన గేయ సంపుటి, రెండోదే కథల సంపుటి. మొత్తం 5 కథానికా సంపుటాలు ప్రచురించారు. గియో కొండా స్మైల్ అనే కథ ఉత్తమమైందిగా విలువ కట్టారు విమర్శ. ఇది డిటెక్టివ్ కథలా ఉంటుంది. నాకు ఇష్టమైంది రెస్ట్ క్యూర్ అనే గొప్ప కథ. కిందటి వస్తువు కొత్తది కాదు, చింతకాయ బద్దలే. వ్యభిచారం చాలామంది రచయితల అభిమానం. ఆ వస్తువుతో జాగ్రత్తగా లేకపోతే కథ చౌకుబారుగా తయారయ్యే ప్రమాదం. కాదని రుజువయ్యే వరకు గేయం సాహిత్యంగా పరిగణింపబడు. అవునని రుజువయ్యే వరకు నవల సాహిత్యంగా. ఈ వస్తువుని తీసుకొని వ్రాసిన ఎన్నో కథలు సాహిత్యంగా కాక బూతుగా తయారయ్యాయి. మొపాసా, బాల్జాక్, జోలా, మామ్, లారెన్స్ కథలు ప్రజామోదాన్ని పొందిన వాటిపైన సాహితీ ముద్ర పడిందా అంటే ఒక అనుమానమే, పడలేదని అర్థం. రెస్ట్ క్యూర్ అనేటువంటి కథ ఏమిటో చెప్తా. మొయిరా తల్లి తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తాతగారి చేతుల్లో గారాబంగా డార్విన్ అనే శాస్త్రజ్ఞుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. డార్విన్ ధనికుడు, బాగా చదువుకున్నవాడు, ప్రపంచం తిరిగాడు. వయస్సు 35. విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు జీవితం అంకితమిచ్చాడు. శాస్త్ర పరిశోధకుడు అనగానే మొదట్లో నేను భయపడ్డా. జీవశాస్త్రం గురించి రచయిత కసరత్తు గారడి సాగిస్తాడేమో, కానీ అలా జరగదు. అప్రస్తుతమైన వ్యాఖ్యానాలు లేవు. పాత్రలు వ్యక్తులుగా ఉండిపోతారు, పరిణతి చెందుతారు. వాళ్ళకి శరీరాలు, ప్రత్యేకమైన మనసు, మెదడు, శీలం ఉంటాయి. హగ్జలి తను తాను మర్చిపోయి ఆ పాత్రను సానుభూతితో చూస్తారు. మొయిరాలో భర్తతో 5 ఏళ్ళు కాపురం చేసిన భర్త పట్ల గాఢమైన అనురాగం ఆమెకి ఏర్పడాల. ఆమె మొదటి నుంచి మనుషులంటే భయం. యువకుడు పెళ్లి చేసుకోవాలని పదే అడిగాడు ఒకడు. అదే అని పెళ్లి చేసుకొని తాను చేసిన పరిశోధనల గురించే చెప్తాడు, వినమంటాడు. వ్యాసాలు చదువుతాడు భర్త. ఆమెకు విసు. ఇది నిజమైన జీవితం కాదు, చచ్చిన కప్ప కారుని విద్యుత్ ప్రసారం ద్వారా కథపటం లాంటిది అనుకుంటుంది. నరాలు నీరసించి కురిసింది మొయ్యిర. డాక్టర్కు చూపెట్టి ఆమె నరాలు చెడ్డాయి, విశ్రాంతి కావాలంటాడు డాక్టర్. భర్తతో తన ఆరోగ్య విషయం చెప్పి తన మోకాలుపై ఆనించిన భర్త తలని చూసి జాలిపడి అస్తమాన చదువు, ఆలోచన, తల మీద వెంట్రుకలన్నీ ఊడిపోయి గోధే కవిత్వం వినమంటున్నాడు. గోధే గేయాలంటే ఆమెకు తలకాయనది. ఏదో అస్తమానం మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఎవరిని ప్రేమించలేవు, ఎప్పుడు నిన్ను గురించే ఆలోచించుకుంటావు. సౌందర్యం అంటే ఏమిటో తెలియవు. ఆ గోధేకి ఎంత తెలుసో నీకు కూడా అంతే
ఆయన జర్మనీ వాడు. అందమైన స్త్రీ దగ్గరున్న ఎలా ప్రవర్తించాలో తెలుసు కానీ సహజమైన కాంక్ష నీకు తెలుసు అంటుంది మొయ్యిల. అంతేనా, నన్ను గురించి నువ్వు తెలుసుకుందంటాడు. అవును, నీ చెప్పిందే నిజం. నీవన్నీ తల దాటిన ఊహ. ఆ తల మీద ఒక్క వెంట్రుక లేదు అని వెర్రిగా నవ్వు. ఇటలీ వెళ్ళి విశ్రాంతి తీసుకోవటానికి ఏర్పాటైంది ఆమె ఒక పెద్ద బంగళాలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ అక్కడ టొనినో అనే ఇటలీ యువకుడితో స్నేహం. అతను హోటల్లో పనిచేస్తాడు, కారు నడుపుతాడు, చిన్న చిన్న ఇంటి మరమ్మతులు చేసి జీవితం గడుపుతాడు. ఇంటి సరుకుడు కొనటంలో, తోట పెంచడంలో మొహిరా దగ్గర కూలి పనిగా ఉండగా ఒక రోజున గాలివాన ఆమె భయపడి టోనీలోనికి రమ్మంటుంది. ఆ స్నేహం గాఢమైందిగా ప్రబలి ఆమె వ్యభిచరిస్తుంది. అతను లేందే ఆమెకి క్షణం గడవ. అస్తమానం అతన్ని రమ్మంటుంది. ఖరీదైన వస్తువులు, వాచీలు, సిగరెట్ కేసులు బహూకరిస్తూ. ఒకసారి ఏదో మీటింగ్కి వెళ్తూ ఆమెను చూడటానికి వస్తాడు భర్త. భార్య టోనీ పట్ల చూపుతున్న చనువుని మందలిస్తే వాడు అల్పుడు, నీచుడు, పోరంబోకు, డబ్బు కాజేస్తాడు, జాగ్రత్త అని చివాటు భర్త వెళ్ళిపోతాడు. అమ్మయ్య అని నిట్టూరుస్తుంది. ఆమె మనసు ఆనందంతో నిండింది. ఆ సమయంలో భర్తని తలుచుకొని జాలిపడి ఒక విధంగా అతనికి కృతజ్ఞత చెప్పాలి. అతని వల్లే నిజమైన ప్రేమంటే ఏమిటో తెలుసుకోగలిగి టోనీలోని మరింత గాఢంగా ప్రేమించసాగి అతన్ని చూడకుండా ఒక్కరోజు కూడా గడపలేక టోనీలో పైకి ఇష్టంగా ఉంటున్న ఆమెను తప్పించుకు తిరగటం మరొక యువతితో స్నేహం. ఏదో పనుందని సాగు చెప్పి కొత్త ప్రియురాలితో రహస్యంగా విహరించడం మొదలుపెట్టి డబ్బు చిక్కుల్లో పడ్డాడు. మాయమాటలు చెప్పి ప్రేమ చూపి మొయ్యిరా వద్దను పెద్ద మొత్తం తీసుకెళ్ళి వెళ్ళి తన ప్రియురాలతో వినోదిస్తుండగా మొయ్యిరా కంటపడి మొయ్యిరా మనస్సులో గొప్ప ఆవేదన రేగి తన భర్త మందలిస్తూ అన్న మాట జ్ఞాపకం వచ్చి వాడు పోరంబో డబ్బు కాజేస్తాడన్న మాట నిస్సందేహంగా టోనీలో నీచుడు. అతన్ని కేకేసి 4 పెట్టు. అతను ముద్దిడపోతాడు. మూతి మీద కాటేసి రక్తం కాటు వెళ్ళిపోతాడు. అతన్ని వెతుకుతూ కారులో వెళుతూ పడుగు తిరగడంతో తాను రాళ్లకి తగిలి బోల్తా కారు ఆమెకు గాయాలు తగల మళ్ళా ఇంటికి వచ్చేస్తుంది. అద్దం ముందు అలంకరించుకుంటుండగా ఇందాక టోనీతో మాట్లాడేటప్పుడు మంచం మీద పడేసిన పర్సు జ్ఞాపకం. పర్సు కనబడు. అది టోనీనో పని అనుకోండి. పిస్తోల్ పేల్చుకొని చచ్చి నలుగురు పోగై ఆమెను మంచంపై నుండి కిందకి దించుదా. పర్సు మంచం మీదనే ఉంటుంది. ఇది గొప్ప కథ, సహజమైన పాత్ర, అద్భుత సన్నివేశం, అనవసరమైన వాక్యం ఒక్కటి కూడా లేదు. పాఠకుడు చకితవుతా. అతనిలో ఏదో మార్పు వస్తుంది. ఎదట్లాంటి ఎందుకొచ్చింది అని ప్రశ్నించుకునే వ్యవధి దొరకనీయని ఉత్తమ కళాఖండం ఈ కథ. హక్స్లీ ప్రాక్ పశ్చిమ దేశాలు పర్యటిస్తూ 1926లో ఇండియాలో కొన్ని ముఖ్య పట్టణాలు దర్శించి తన అనుభవాలు ది జస్టింగ్ పైలేట్ అనేటువంటి యాత్రా గ్రంథంలో పొందుపరిచారు. తాను దర్శించిన స్థలాల వాతావరణం చిత్రించడంలో నార్మన్ డగ్లస్, టామ్ లెన్సన్, డిహెచ్ లారెన్స్ నిపుణుడు. హక్స్లీ రచనా నైపుణ్యం స్థలాల వర్ణనలలో కంటే మనుష్యులు వారి వేషభాషల వర్ణనలు ప్రబలంగా ప్రకటితం. 2nd క్లాస్ పెట్టెలో లాహోర్ వెళ్తుంటే ఒక బైరాగి తన పెట్టెలో ప్రయాణం చేస్తాడు. అతను గమనించిన వాటిని ఈ విధంగా హక్స్లీ రాసుకున్నాడు. ఆయన భక్తుడే కావచ్చు, యోగే కావచ్చు, కానీ ఆ మురికి బట్టలు, ఆ వాసన భరించలేక ఆయనతో ఉన్న అనుచరులు కూడా వాంతి చేస్తున్నారు. అతి పరిశుభ్రత టాల్స్టాయ్ అధిక్షేపి. అతి పరిశుభ్రతని
టాల్స్టాయ్ అధిక్షేపించి అతి శుభ్రత ఒక తెగకి చిహ్నంటది. డబ్బున్న వాళ్ళకి అంత శుభ్రంగా ఉండటం సాధ్యమట. కాయ కష్టం చేసి పొట్ట పోసుకునేవాడు వాసన వెయ్యటం తప్ప అని ప్రార్థనతో సమం. పనంటే వాసన, కాబట్టి వాసన ప్రార్థనతో సమం. హక్స్లీ తాజ్ మహల్ చూశారు. దాన్ని ఎలా మెచ్చుకుంటాడు అని ఆతృతతో చదివి ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ చూసి అసంతృప్తి పొంది సంఖ్యలు చూసిన అతనికి నచ్చల. ఎక్కువ ఖరీదైన కట్టడాల అందానికి తట్టుకోలేకపోవటం వల్ల అతనికి నచ్చదని కారణం చెప్పు. అంత ఖరీదైంది కాబట్టి దాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. దాని నిర్మాతల ఊహాబలాన్ని నేను శంకిస్తా, అనుమానిస్తా. ఆ 4 బురుజులు బొత్తుగా బాలేవు. మార్బుల్ రాతి కట్టడం కాబట్టి గొప్పదంటే ఒప్పుకోలేదు. పాసా అన్నిట్లో మార్బుల్ కప్పేస్తుంది కాబట్టి పాపాలన్నిటిని అది. ఇది ఆ వ్యాసంలో ఆయన రాసి. తాజ్మహల్ సందర్శించిన హక్స్లీ యువకుడు ప్రాచీనులు చెప్పిన వాటిని, చేసిన వాటిని యువకులు ఖండించి తమ ఆధునిక తత్వాన్ని నెలకొల్పాలన్న దృక్పథాన్ని ప్రచారం చేసిన ఆ రోజుల్లో హక్స్లీ అలా వ్రాసాడంటే ఆశ్చర్యపడక్కర్ల. అందరూ మెచ్చుకున్నదాన్ని నేనెందుకు మెచ్చుకోవాలి? టాల్స్టాయ్, షేక్స్పియర్ విషాదాంత నాటకాలను మెచ్చుకోలేకపోవడం, షెల్లీ గేయాలను మాథ్యూ ఆర్నాల్డ్ మెచ్చుకోకపోవటం, పాశ్చాత్య సంస్కృతి జగత్తులో ఇలాంటివన్నీ ఎన్ని వింతలు. హక్స్లీ వారణాసి వెళ్ళినప్పుడు సూర్యగ్రహణం జరిగింది. అది పూర్తి గ్రహణం కాదు, హక్స్లీకి కనపడలేదు. సర్పాలు సూర్యబింబాన్ని భక్షించటం వల్ల గ్రహణం ఏర్పడుతుంది అనేటువంటి నమ్మకాన్ని గురించి హక్స్లీ ఇలాంటి, నేను కోటీశ్వరునైతే నాస్తిక తత్వ ప్రచార కేంద్రాన్ని ఆ డబ్బంతా ఉపయోగించాం. మిగతా దేశాల అభిరుచి పైన, ఆచారాలపైన ఆయన అభిప్రాయాలు ఇంకా ఘాటుగా, నిర్మోహమాటంగా, ఇంత ఘాటుగా నిర్మోహం. 30 ఏళ్లవాడు ఒక మేధావి దృష్టిలో ప్రపంచంలో కొన్ని దేశాలు ఎలా ఉండేవో తెలుసుకోదలిచిన వాళ్ళు హక్స్లీ యాత్రా గ్రంథాలు బాగా ఉపకరిస్తాయి. 12 నవలలు, 2 జీవిత చరిత్ర, 5 కథా సంపుటాలు, 3 యాత్రా గ్రంథాలు, గేయ సంపుటాలు కాకుండా హక్స్లీ 15 పైగా వ్యాస సంపుటాలు ప్రచురించి నన్ను ఎక్కువగా ఆకర్షించేది నిజానికి ఆయన వ్యాసాలు. తన అంతరంగాన్ని శోధించదలుచుకున్న రచయిత వ్యాసం ఉపకరించినట్లు మరే సాహితీ ప్రక్రియ ఉపకరించి ప్రతి వ్యక్తి అహంని పెంపొందించుకుంటూ ఒకటిగా ఉన్న తనని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ గడిపిన 10 మంది నిన్ను గురించి చెప్పవయ్యా అనగానే తబ్బిబ్బై సిగ్గుబడి నోట మాట రాక మౌనంగా ఉంటు 10 మంది మధ్యలో బట్టలు తీసే నగ్నంగా నిలబడటం లాంటిది స్వీయ గాథ చెప్పుకోవటం అంటే. అందుకే చాలామంది రచయితలు తమ వ్యక్తిత్వాన్ని, ప్రత్యేక సమస్యలు నవలగాని అందులో పాత్రలు తమ అహాన్ని పంచుకొని సమన్వయాన్ని, పరిష్కారానికి పూనుకుంటారు. అందుచేతనే ప్రథమ నవల కళా దృష్టిగా తృప్తికరంగా ఉంటుంది. టిఎస్ ఎలియట్ అన్నట్టు వ్యక్తిత్వ ప్రకర్షణ అంటే వ్యక్తిత్వ నిర్మూలనమే. ఇది ఉత్తమ కళకి గీతుల. అంతరంగంలో పేచీలు లేక బాహ్య జగత్తులో మార్పులు తెద్దామని సంఘ పరిష్కారానికి పూనుకొన్న మరికొందరు స్వీయ చరిత్రలు రాసుకుంటారు. బాల్యంలో, యవ్వనంలో తమకి సంక్రమించిన అపూర్వ అనుభవాలు ఇతరులతో పంచుకుంటారు. కానీ ఆ అనుభవాలు గాంధీ, టాల్స్టాయ్ అనుభవాలకు మళ్ళీ చాలా అపూర్వమైతే తప్ప పాఠకుడి విసుగు పుట్టించటం జరుగుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు రాసుకొని
పాఠకుడి ఆనందాన్నిచ్చిన రచయిత గోర్కి. ఆండ్రీ గైడ్ అనుకుంటా, ఆండ్రీ గైడ్. ఆస్కసావ్ కృతకృత్యులు కాదు. నవల స్వీయ చరిత్రల ద్వారా సాధించలే ఆత్మ పరిశోధ వ్యాసం ద్వారా కొందరికి సాధ్యం. ఈ రకం రచనలు ఉత్తీర్ణుడైన పాశ్చాత్య రచయిత మాంటేగ్ తన ఇతర సమస్యలుగా భావించి రచన ద్వారా వాటిని పరిష్కరించడానికి ఆయన వ్యాసాలు ప్రయత్నం జరుగుతుంది. ఈ రకం వ్యాస రచనలు చార్లెస్ ల్యాంగ్, స్టీవెన్సన్, ఈ శతాబ్దిలో మ్యాక్స్ బీర్ బోమ్, రాబర్ట్ లిండ్, అలాగే జేబీ ప్రీస్లీ, మనవారిలో ఎస్బివి అంటే ఆర్కే నారాయణ్ అగ్రగణ్. మరొక రకం వ్యాసంలో వ్యక్తి ప్రకర్ష ప్రధానంగా. ఇందులో రచయిత ప్రత్యేకమైన మానసిక తికమక పేచీలు ఉన్నట్లు కనబడి జీవితాన్ని అందంగా చేసుకోవడం ఈ రచయితకి తెలుసు. ఎలాంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే జీవితం సాఫీగా, మెండుగా, సుఖంగా సాగిపోతుందో అతనికి తాను తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పి వాళ్ళ జీవితాలు కూడా ధన్యం చెయ్యాలని ఒక తృష్ణతో వ్యాసరచనకి పూడుకుంటాడు. లోకజ్ఞానం సంపాదిస్తాడు. తనకు ఉపయోగపడుతుందా లేదా అనే ప్రశంస లేకుండా సమాజ వికాసానికి, మానవ అభ్యుదయానికి తోడ్పడుతుందన్న ప్రతి విషయం గురించి ఈ వ్యాసకర్త సమగ్రంగా, తీవ్రంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలుకి వస్తారు. నిర్ణయానికి వచ్చే ముందు ఆ విషయం గురించి ఇతరులు చేసిన వాటిని తెలుసుకుంటూ విజ్ఞాన సర్వస్వం తిరగేస్తారు. ఆయా ప్రాంతాలు స్వయంగా వెళ్ళి తెలుసు. ఈ కృషి ఫలితంలో రాసిన వ్యాసంలో కొంత విషయ సమీకరణ ఉంటుంది, బోధ ఉంటుంది. బోధించడం అందంగా, వినోదం కలిగించేదిగా ఉండటానికి యత్నం జరుగుతుంది. అలాంటి వ్యాసకర్త హ్యాజిలిట్ ఈ శతాబ్దిలో రసెల్, జేబిఎస్ హాల్డేన్, హక్స్లీ, అమెరికాలో హెచ్ఎల్ మింకేన్. హక్స్లీ వ్రాసినన్ని వ్యాస మరీ రచయిత వ్యాస రాశాడని నేను అనుకోనంటాడు బుచ్చివ. ఒక్క సంఖ్య విషయంలో కాదు, ఆయన వ్రాసినన్ని విషయాలు మరెవ్వరూ వ్రాసారనుకో. మానవుడు ఆలోచించదగ్గ ప్రతి విషయం గురించి రాశారు. మతం, రాజకీయ, విద్య, న్యాయశాస్త్రం, సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, జీవశాస్త్రం, ఖగోళశాస్త్రం, పట్టణ నిర్మాణం, వైద్యం, నీతిశాస్త్రం, ప్రభుత్వ నిర్వహణ, దుస్తులు, తిండి, సినిమాలు, నాటకాలు, నృత్యాలు, అలవాటు, ప్రాచీన మానవుడి ఆచారాలు, చరిత్ర, మానసిక శాస్త్రం, తత్వం, గోళ్ళు గిల్లుకోవడం, పిల్లలు, ఎలుకలు, కామసూత్రాలు, భూతులు, దయ్యాలు, చేతబళ్ళు, తపస్సు, కళ్ళజోడు, కాలిజోడు, ఒక్కటేమిటి కాదేది కవిత అనర్హం అంటే వ్యాసానికి అర్హం, అనర్హం అంటూ రాసుకుంటూ పోతే ఇవే ఎన్ని పేజీలైనా. హక్స్లీ ఏ విషయం గురించి వ్రాయలేదో చూద్దామని ఆ విషయాల పట్టి వేస్తే తుమ్మపూడిలో పంచాయతీ ఎలక్షన్ రాచారంలో పాలమ్మి వేలు గడించిన రంగమ్మ ఉదాంతం ఇలాంటివి ఏ 4-5 ఉంటాయి. షా కూడా ఇలాంటి విషయాలపై వ్యాఖ్యలు చేశారు. నిజమే, కానీ వాటికి వ్యాసాలు అనలేవు. తన నాటకాలకి ఉపోద్ఘాతాలు. ఈ వ్యాసంలో విషయాలను పరామర్శించడం నా ఉద్దేశం కాదు. డాక్టరేట్ డిగ్రీ కోసం థిసీస్ రాసేవాళ్ళు ఈ పనికి పూనుకుంటూనే ఉంటారు. ఎలాంటి భావాలు ఏ ధోరణిలో చర్చిస్తాడో కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్తా. వైవిధ్యంలో ఐక్యత గురించి
చెట్లు, బల్ల, కాగితం, కృత్రిమ సిల్క్ వీటి తయారీలో కర్ర వాడు. కానీ అన్నీ వేరు వస్తాయి. అభిప్రాయాలు మార్చుకోవడం గురించి. మార్పు లేకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండడం ఒక్క చచ్చిపోయిన వాళ్ళకే సాధ్యం. అనేక సమయాలు, అనేక పద్ధతులు జీవితం కొనసాగించి ఆధునిక యుగంలో వైవిధ్యంలో ఐక్యతను అయిపోయింది. అభిప్రాయాలు మార్పు లేకుండా ఎప్పుడూ ఒకలా ఉండడం ఒక చచ్చిపోయిన వాళ్ళకే సాధ్యం. అనేక సమయాలు, అనేక పద్ధతుల్లో జీవితం కొనసాగి ఆధునిక యుగంలో నిష్పేచీగా బతకాలంటే ద్వంద్వ వ్యక్తిత్వం అలవాటు. వాల్స్వర్త్ కవి యవ్వనంలో ఫ్రెంచి విప్లవాన్ని హర్షించారు. ఫ్రెంచి కన్యను ప్రేమించి బిడ్డ పుట్టి ఆ రోజుల్లో గొప్ప కవిత రాసి తర్వాత మర్యాదస్తులై పెళ్లి చేసుకొని సదాచారాలు పాటించే కుటుంబీకుడు చప్పటి కవిత్వం రాశాడంటూ రసల్ మంచి వాళ్ళు చేసే హాని అనే వ్యాసంలో చెప్పి హక్స్లీ కూడా ఈ విషయం గురించి ఇలా చిన్నప్పుడు చేసిన తప్పుడు పనులకు పశ్చాత్తప్తుడై వాల్స్వర్త్ని క్షమించనేది. ఏకాంతాన్ని గురించి వంటిగా యావజ్జీవితం కారాగారం అనుభవించటం అన్నమాట మన జీవితం. నిజంగా మనం ఇతరులకు ఏమీ చెప్పుకోలేం. మన ఉద్రేకాల సారం, భావాల పూర్వోత్తరాలు బయటపడక ఆత్మ అనబడే తాళం వేసిన కొట్టులో గదిలో భద్రంగా ఉండిపోతాం. సఫలమైన ఆదర్శాలు. తమాషా ఏమిటి, మనం అడిగింది వస్తుంది, కానీ చిత్రం చేతికొచ్చే వరకు మనం అడిగిందేమిటో మనకే తెలియదు. అనుభవం కూడా మనకు జరిగిందల్లా అనుభవం అనుకోకూడదు. జరిగిందాన్ని ఏ విధంగా వాడుకున్నాము అది అనుభవం. జ్ఞానాన్ని తెలుసుకోవటం ఇష్టం లేదు కనుకనే ఆ విషయం మనకి తెలుసు. అజ్ఞానం గురించి జ్ఞాన సముపార్జనలు ఎంత ఆనందం ఉందో అజ్ఞానంలో కూడా అంతే. స్వేచ్ఛ పరిస్థితులను ధిక్కరించాలంటే వెర్రి పనులు చెయ్యాలి. అలా చెయ్యడం ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం. మనం బుద్ధిశాలి ఎంతో దూరం ప్రయాణం చేసి తనకి తెలిసిన సత్యాలని మళ్ళీ తెలుసుకోండి. చివరికి పరోక్ష జ్ఞానం ద్వారా బుద్ధిహీనుడు చేరుకున్న శిబిరానికే చేరు. పనిని గురించి అందరి మంచి వాళ్ళని వాళ్ళే నాకు కూడా పనంటే తలనొప్పి అంటారు. హక్స్లీ సాహిత్యం గురించి రాసిన వ్యాసాలు విషాదం, సంపూర్ణ సత్యం గొప్ప వ్యాసం. గ్రీకు పౌరాణిక గాథ హోమరు రాసిన ఒడిస్సీలో ఒక సన్నివేశాన్ని వర్ణిస్తాడు హక్స్లీ. సెల్గా అనే రాక్షసు ఒడిసియ సనుచరులతో 6 చంపుతా మిగిలిన వెనక్కి వెళ్ళిపోయి చనిపోయిన అనుచరులను తలుచుకొని వారిలో వాళ్ళు ఎలా శోకించారో వర్ణిస్తాడు. ఆకలి దప్పులు తీర్చుకున్న చనిపోయిన మిత్రులను గురించి దుఃఖించి కన్నీరు కారుస్తూ మధ్యలో అలా నిద్రపోయారు. దీనిపై హక్స్లీ వ్యాఖ్యానం. ఎంత దుఃఖం వచ్చినా మనిషి తినాలి, తాగాలి అని హోమర్కి తెలుసు. కడుపు నిండా దుఃఖించడానికి మానవుడు సిద్ధం. పరిపూర్ణ సత్యం తెలిసి మహారచయిత హోమర్ అంటాడు హక్స్లీ. లారెన్స్ గురించి వ్రాసింది మరొక గొప్ప వ్యాసం డిహెచ్ లారెన్స్. నాకు చాలా ఇష్టమే. లారెన్స్ రచనలు భూత పురాణం కింద జమకట్టి వాటిని నిషేధి అతన్ని దుయ్యబట్టిన మొదటి రోజుల్లో లారెన్స్
ప్రతిభని కనుక్కొని అతని రచనలోని విశిష్టతని 10 మందికి తెలియజేసి ఉత్తమ సాహితీ విలువల ప్రతిపాదన పూనుకున్న వ్యక్తులలో మొదటివాడు హగ్జిల్. ఎన్నో జరిగాక ఎందరో పూనుకున్నాక ఈనాడు ఐరోపా సాహితీ జగత్తులో లారెన్స్ ప్రధాన స్థానం. 30 ఏళ్ల క్రితం లారెన్స్ గురించి హక్స్లీ రాసిన వ్యాసం నేను మనసారా గౌరవించి మెచ్చుకునే కొద్ది మందిలో లారెన్స్ ఒక. మృత్యువును సందర్శించి బతికి వెనక్కొచ్చి అద్భుతమైన ప్రపంచపు వెలుగు చూసి కళ్ళు తుడుచుకున్న వ్యక్తి లారెన్స్. అతడు ఎప్పుడూ జబ్బు తగ్గించుకుంటున్న వ్యక్తిలాగా జీవించి ప్రతిరోజు ఆ గండం గడిచి బయటపడి కొత్త జీవితానికి పూనుకోవడం లాంటిది అతడి చెట్టుగా, పువ్వుగా, చందమామగా, కెరటంగా ఉండటం అంటే ఏమిటి అతను స్వయంగా అనుభవించి తెలుసుకుని ఒక జంతువు చర్మం వెనక్కి వెళ్ళి అక్కడి వింతలు చెప్పి నమ్మిస్తారు. అలాగా మానవుడు చూడాల్సిన దానికంటే ఎక్కువ అందుకే అతన్ని మానవుణ్ణి ద్వేషిస్తాడు, ప్రేమిస్తాడు. నాకు లారెన్స్ రచనలంటే రోత అంటాడు బుచ్చిబాబు. హక్స్లీ వ్యాసం చదివాక లారెన్స్ని గౌరవించానంటాడు బుచ్చిబాబు. అతని రచనలు తిరిగి చదవటం మొదలుపెట్టి అది నన్ను మార్చిన పుస్తకం అనే వ్యాసంలో దిలీప్ కుమార్ ధార్ ఇలా చెప్పారు. టెక్స్ట్ అండ్ ప్రిటెక్స్ట్ అన్న మరో గ్రంథంలో ప్రేమ, మృత్యువు, వివాహం, నిద్ర, వార్ధక్యం, జ్ఞాపకాలు, స్వప్నాలు ఇలా అనేక విషయాలపై కవులు, తత్వజ్ఞులు, యోగులు చెప్పిన వాక్యాలు సుదీర్ఘమైన వ్యాఖ్యానం ఉదహరిస్తాడు హక్స్లీ. తెలుగులో కూడా ఈ రకం రచన ఎవరైనా పూనుకోవాల్సిన అవసరం ఉందంటాడు బుచ్చు. 1940 తర్వాత హక్స్లీ రచనలు ఎక్కువగా తత్వ పరిశీలనలలో మెస్కలిన్ అనే ఔషధితో తయారు చేసిన ద్రావకం తీసుకుంటే ఎలా ఉండేది తాను స్వయంగా తీసుకొని అనుభవాన్ని డోర్స్ ఆఫ్ పెర్సెప్షన్ అనే వ్యాసంలో అది పుచ్చుగాక చూపి కొత్త తీక్షణ కలిగింది. వస్తువులు మరింత స్ఫుటంగా కనపడ్డాయి. సమాధి, నిర్వాణం, యోగ సాధన వీటి వల్ల పారమార్థిక చింతన సాగించిన వాడు సాక్షాత్కారమయ్యే సత్ చింత ఆనంద అనుభూతితో సమమైన అనుభూతి ఉండొచ్చట ఆ ఔషధం. ఆయన 52వ ఏట రాసిన గ్రంథం పెరినియల్ ఫిలాసఫీ అనే తాత్విక చింతన కూర్చిన వ్యాసారసం. పరోక్ష జ్ఞానం ద్వారా జీవిత రహస్యాన్ని, ఆత్మని శోధించిన మహాయోగులున్నారు. వారి మాటలే మనకి అంచేతనే తత్వాన్ని బోధించే ఆచార్యుల నిర్వచనాలు, కవులు చెప్పిన వాటి విడిచేసి దైవ సాక్షాత్కారం పొందిన బ్రహ్మజ్ఞుల మాటలు ఎక్కువగా ఉదహరించాను అని పీఠికలో చెప్పారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బైబిల్, జైన్ కథావళి మొదలైన గ్రంథాల నుండే కాక కర్క్గార్డ్, ఎకార్ట్, కబీర్, జలాలుద్దీన్ రుమి, పాస్కల్, శంకర అరవింద, అగస్టిన్, లావోడ్స్, బ్లేక్, బొహీమ్ మొదలైన యోగి పొంగవుల నిర్వచనాలేందో అందులో ఏదో ఒక దానిపై దృష్టి కేంద్రీకరి దాని రహస్యం తెలుసుకున్నంత మాత్ర చతుసార్థులవ్వకూడదు. పరోక్ష జ్ఞానం, ప్రార్థన, సాధన ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడి ధన్యులంట. తన జీవితంతా జీవశాస్త్ర పరిశోధనకు ఉపయోగించిన డార్విన్ వార్ధక్యంలో కళా, మతం, కవిత్వం పట్ల ఎలాంటి కుతూహలం చూపలేకపోయిన సంగతిని ఉదహరిస్తాడు. బ్రహ్మాన్ని దర్శించిన వాళ్ళకి విముక్తి సాధ్యం. అలాంటి వాడు కర్మధ్యానం, కాలం, అనంతం, సంసారం, నిర్వాణం, అనబడేది, కనబడేది అంటూ ద్వంద్వాల వ్యత్యాసం వదిలేసి ఏకాగ్రత సాధి అన్న దానిపై వ్యాఖ్యానం ఇక ప్రపంచంలోని బ్రహ్మజ్ఞుల అనుభవ సారం అంతా ఏమిచ్చిన ఈ గ్రంథం ఆంగ్ల భాషలో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం హక్స్లీ ఇల్లు అగ్నికి ఆహుతైపోయి
ఎన్నెన్నో దేశాల పర్యటనలు పోగేసిన గ్రంథాలు, బొమ్మలు, శిల్పాలు, కళాఖండాలు దగ్ధమైపోవటం చూసి కంటీరు పెట్టుకున్నాడు హక్సలీ. ఇక్కడ కూడా వీరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇల్లు అలాగే అగ్నిపాకుతాయి. ఆయన రాసినవి ఆయన పెట్టుకొని సేకరించారు. మొత్తం మసైపు హిందూ మత గ్రంథాలని బాగా చదివి అందరి తాత్విక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరిస్తూ వచ్చిన హక్సలీ విచారించాడంటే అతనికి సౌందర్యం పట్ల ఎంతటి కాంక్ష ఉందో తెలుసు. మానవ అభ్యుదయాన్ని కృషి చేసిన హక్సలీ చివరి వరకు నిండు మానవుడు కాబట్టి హక్సలీ రచనలో మానవతావాదం స్ఫుటంగా కలదు. కాళిదాసు నాటకం చూశాక దాని గురించి తన అభిప్రాయం చెప్పాల్సిందిగా పత్రికా విలేకరులు అడిగితే హక్సలీ సంభాషణ ఎలా సాగుతుందో అప్పుడప్పుడు నేను ఊహించుకుంటూ ఉంటానంటాడు హక్సలీ. దుష్యంతుడు ఆమెను ఎందుకు గుర్తించడు? ఆమెను ప్రేమించి గర్భం దాల్చిన ఆమె దగ్గరకు వస్తే నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరివో నాకు తెలియదు పో అని నేను నువ్వు అంటే జైల్లో పెడతా. దుష్యంతుడు అంత చెడ్డవాడు కాదు. ఆమె అతను గుర్తించకపోవడానికి కారణం దృష్టి సరిగ్గా ఆనకపోవడం. ఆ రోజుల్లో కళ్ళజోళ్ళు లేవు కాబోలు ఉంటే ఆ పొరపాటు జరక్కవు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు వెనకబడ్డ దేశాలలో ఇలాంటి జరగటానికి ఆశ్చర్యం. పత్రిక క్షమించాలి. ఒక శాపానికి గురై దుష్యంతుడు అలా అయ్యాడు. నీకు తెలియలేవు. తనకి తెలిసిన మారిన బాధ్యుడు కాదన్న, తన పనికి తాను బాధ్యుడు కాదన్న మాట అదే నిజమైతే నైతికంగా అతని ప్రవర్తన విమర్శించే అర్హత లేదు మనకి. అలాంటప్పుడు కాళిదాస్ ఈ నాటకం ఎందుకు రాశాడు? కణ్వుడు తన తపోబలాన్ని కొంత కూతురికి దారపోసి అల్లుడు కూతుర్ని వశమయ్యేటి చేసుకోవచ్చుగా. కాళిదాసు కేరళ వెళ్ళాడో లేదో తెలియదు. కేరళలో అలాంటి మంత్రాలు ఎన్ని ఉన్నాయో విన్నా. అలాగే ఏమైనా కూడా కాళిదాసుని జాతీయ కవిగా మీరు ఎలా పరిగణిస్తారు? ఉన్న కథని నాటకంగా అల్లారు, మార్పులు చెయ్యకుండా. దుష్యంతుడి శాపం, హక్సలీ శాపం మంత్రాలు అని చెప్పకండి. కాళిదాసు సంపూర్ణ మానవుడు. గర్భిణిగా ఉన్న భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్తల అవస్థ ఎలాంటిదో కాళిదాసుకు. దుష్యంతుడు మరొక ఆమెను ప్రేమించాడు. అలా ప్రేమించడం తప్పని అతనికి అపచారం చేసిన వాడి మనస్తత్వం గిల్ట్ కాంప్లెక్స్ ప్రదర్శించి తన నేరాన్ని తాను ప్రేమించిన స్త్రీ శిక్ష పొంద ప్రేమించిన దాన్ని హింసిస్తాడు మానవుడు. యాంగ్ జంగ్ అనే ఆయన పరిశోధన తెలుసుకో. కాబట్టి భార్యని తెలుసు. ఎలచి కాళిదాసు ఆ విషయాలేవి నాటకంలో చెప్పడు. అందువల్లనే కాళిదాసు మహాకవి, అంతర్జాతీయ పత్రికా విలేకరు. ఇందాక జాతీయ కవిగా వ్యవహరించినందుకు ఆక్షేపించారు హక్సలీ. జాతీయ కవి కాకుండా అంతర్జాతీయ కవి కావడం అసంభవం కాదు. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పిన సూత్రం ప్రకారం ఎలక్ట్రాన్ మధ్యస్థలం గుండా వెళ్లకుండానే ఒక చోటి నుండి మరొక చోటికి చేరుకోండి. కిందగా వెళ్లాల్సిన కాంతి కిరణం 1910లో జరిగిన సూర్యగ్రహణం నాడు వంపు తిరిగినట్లు కనపడి ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని రుజువు చేసింది తెలుసా అన్నాడు. ఈ ఊహా సంభాషణలో హక్సలీ పోకడలన్నీ ఉన్నాయి. ఒక విషయాన్ని అనేక కోణాల నుండి చూడగల దాని విజ్ఞాన శాస్త్రం తత్వంతో ముడిపెట్టడం, మానవుడికి ఉపకరించే భావాన్ని వ్యక్తం చేయడం, నిర్మోహమాటంగా చెప్పడం, ప్రాచీనమైన వాటిని పెద్దల సమకాలీనుల్లాగా త్రాసులో వేసి చూసడం మొదలైన హేళన, దాని వెనక నిజాన్ని తెలుసుకోవాలన్న తృష్ణ, ఇవన్నీ హక్సలీ రచన నుండి నేను తెలుసుకున్నవి ఇలాంటివి. ఏదన్నా కొత్త భావం రాగా అది మనకు ఉపకరిస్తుందా లేదా అన్నది పట్టించుకో. దాన్ని 4 వైపులా తరచుకో. ఉద్రేకాన్ని ఆవేశానికి దొంగ. ఉద్రేకం ప్రకర్ష గుంపు లక్ష్యం. ఉద్రేకం కలిగించిన విషయం మనసులో ఒక మూల పడేయ. అది ప్రబలమై విశిష్టమై అయితే మనం కోరినప్పుడు అది బయటపడి వాడకంలోకి. నిరుపయోగమైతే
అది సమస్య. రచనలో వస్తువుకి సందర్భాన్ని అనువైన విషయాల పరామర్శ కొంత జరిగినప్పుడే ఆ ప్రాంతాల వెనక ఒక సమాజం, దాని వెనక ఒక చరిత్ర ఉన్న ధ్వని ఉంటుంది. అక్కడక్కడ చెడు జీవితం గురించిన నిర్వచనాలు ఉండ, ప్రవర్తనలు, శీలంలో సంస్కృతి కలప. ఉద్రేకంలో వ్రాయడంలో మట్టుకే కాదు, రచయిత అంతరంగాన్ని రచనకి కుదిరిన దాంతో రచయితల్లో నిజాయితీ వ్యక్తం. ఈ ధోరణి గురించి 1-2 శంకరు అనుమానం. లారెన్స్ గురించి హగ్గిలీ వాడిన మాట హగ్గిలీ గురించి వాడబుద్ధేస్తుంది నాకు అంటాడు బుచ్చిబాబు. హగ్గిలీ చాలా తెలుసుకోవాల్సిన దానికంటే దూరం చూసి మరీ ఎక్కువ తెలిసిన వ్యక్తి ఊహలోంచి చింతలలోంచి క్రింది కార్యంలోకి దిగి రాలేదు. ఏ పని చెయ్యాలని అది మంచా చెడా అన్న సంశయం ఏర్పడి కార్యానికి దూరం కావు. ఆ లక్షణాలు ఆయన నవల్లో వ్యక్తులు కూడా చూపుతారు. పాత్రలు ఆలోచిస్తారు, మాట్లాడు, కానీ కార్యముకి మొదలుగా కథ ప్రారంభంలో ఎలా ఉన్నారు చివరిలో కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ప్రవర్తన ఫలితంగా శీలంగా ఎలా పరిణమం చెంది కాలం వారిలో తెచ్చిన అవి నవల్లో ఉండకపోతే అది గొప్ప నవలక్క. అంచేత రచయితకి అన్నీ తెలిసిపోయి సర్వజ్ఞుడు అవ్వకూడదేమో. హగ్గిలీ అన్నట్టు కాస్తంత అజ్ఞానం, అమాయకత్వం కూడా అవసరం. ఫోటోలో హగ్గిలీ చెత్తడం వల్లని అతని రచనలంటే ఇష్టం ఏర్పడిందన్న మాటతో నేను మొదలుపెట్టా వ్యాసం. ఆర్కే నారాయణ్ కాలిఫోర్నియాలో హగ్గిలీని సందర్శించిన ఆయనకి 65 ఏళ్ళు. మనిషి చూడటానికి బాగున్నాడని ముఖం పక్కకి చెప్పాడు. అలా ఎంతసేపు అయినా చూస్తూ కూర్చోవాలి అనిపించేటంత ఆకర్షణీయంగా గంభీరంగా ఉందని రాశాడు ఆర్కే నారాయణ్. గాయత్రి ధ్యానమంతరం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. జీవితం అని పాఠశాలలు ఉపాధ్యాయుడి దక్షత పొంది కూడా విద్యార్థిగా ఉండిపోయిన ధన్యజీవి హగ్గిలీ. రచనల వల్ల ప్రభావితుడైన రచయితలందరూ లారెన్స్ డరెన్ హగ్గిలీ ధోరణిలో వ్రాసి హగ్గిలీ ప్రభావం ఎలాంటిదో చెప్పడం కష్టం, ఒక్క ముక్కలో చెప్పాలి. ఆ ప్రభావం యొక్క ప్రధానంగా మానసిక స్వాతంత్రం కావచ్చు. మనకు హగ్గిలీ భావాలతో చాలా భావం పాతవిగా కనపడ్డ మొదట్లో వాటిని బయట పెట్టడానికి ఎంతో సాహసంగా, ఆ సాహసం ధైర్యం ఆయన కాదు. తాను మనసారా నమ్మిన దాన్ని నిర్మోహమాటంగా చెప్పగలగడంతో నిజాయితీ ఉంది. నిజాయితీ గల రచయిత హగ్గిలీ. వెనకబడిన దేశాలు స్వాతంత్రం సంపాదించుకుని పురోగమించే ప్రతి ఉద్యమాన్ని చేయూతనిచ్చి శ్రేయోభిలాష. రాజకీయ స్వాతంత్రమే కాక ఆర్థిక భావ స్వాతంత్రాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి లభ్యమవ్వాలన్న ఆయన అభిలాష. ఎండ్స్ అండ్ మీన్స్, విజ్ఞాన శాస్త్రం, శాంతి, స్వాతంత్రం, సైన్స్, పీస్ అండ్ లిబర్టీ అనే గ్రంథాలు. విజ్ఞానం, బుద్ధి, తర్కం వీటికి అతీతమైన జ్ఞానం ఒక్క మానవుడికే సాధ్యం అని ఆయనకి తెలుసు. తుమ్మెద గురించి ఆయన వ్రాసిన గేయంలో ఈ రహస్యం ఉంది. కాలం సాగిపోతోంది, చెట్లం రాలుల నడుమ తొంగి చూస్తోంది సందమం. ఈ తీర్కమ్మక్క రాత్రి వెలిగించే మరొక్క వెలిగేది. జాడలు దిగబెడతని శూన్యం మన నిష్కర్మ. దైవ సమానమైన హేతురాహిత్యం నువ్వు ఆకుల మధ్య నడుమ అక్కసులేక పాడుకుంటావు. ధ్యానం కసరదు, కంట తది పెట్టదు కావని నువ్వు నేర్పిన జ్ఞానాన్ని ఉప్పొంగిపోతాను. ఆత్మ వికాసం కోసం ఈ శతాబ్దిలో రచన ద్వారా కృషి చేస్తున్న ఆంగ్ల మేధావులు టీఎస్ ఎలియట్, బెర్ట్రాండ్ రసెల్, హగ్గిలీ ముఖ్యులుగా నేను పరిగణిస్తాను అంటాడు బుచ్చిబాబు. మొదటి ఇద్దరికి నోబెల్ బహుమతులు హగ్గిలీకి రాలేదన్న చింత నాకు కూడా ఉందంటాడు. ప్రజాస్వామ్యంలో భావ స్వాతంత్రం అవసరం అతనికి పదే తన పుస్తకాల ద్వారా గుర్తు చేస్తూ వచ్చిన హగ్గిలీ ఈ వ్యాసం ద్వారా కృతజ్ఞత
తెలుపుకుంటున్నాను అంటాడు బుచ్చిబాబు. బెర్ట్రాండ్ రసెల్ బుచ్చిబాబు రాసిన ఉత్తరాన్ని జవాబు రాస్తూ ఆయన ఫోటోతో సహా ఇలా డియర్ మిస్టర్ బాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్ ఆన్ మై 90వ పుట్టినరోజు. నాకు శుభాకాంక్షలు పంపావు బుచ్చిబాబు, నీకు ధన్యవాదాలు. ఐ గ్రేట్లీ అప్రిషియేటెడ్ ఇట్. చాలా బాగా ఉంది. ఐ ఆమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ ఫౌండ్ ఎనీ బుక్స్ ఇంట్రెస్ట్. నేను రాసిన వాళ్ళు నీకు నచ్చిన పుస్తకాలు ఉన్నాయని నాకు అర్థమై చాలా ఆనందంగా. యువర్స్ సిన్సియర్లీ బెర్ట్రాండ్ రసెల్. ఇది బెర్ట్రాండ్ రసెల్ బుచ్చిబాబు రాసిన ఉత్తరం 10 జూన్ 1962లో. ఒకసారి ఆ ఉత్తరాన్ని చూసి